మరొక సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్లు చేయడం జరిగిందండి. అది పిల్లలు ఎక్కువ మంది పిల్లలను కనండి, ఆ ఫర్టిలిటీ రేట్ అనేటువంటి తగ్గిపోతుంది అనేటువంటి ఇదిలో చెప్పారు ఆయన. 3 పిల్లల కంటే 30,000 ఇస్తాం, 4 కంటే 40,000 ఇస్తామని. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి, చంద్రబాబు నాయుడు గారు బైట్. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే నేను ఇంకొక నిర్ణయం చేసుకుని నెలలో వస్తున్న మీ దగ్గరికి మూడో చేతికి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చేతికి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద. ఇదే 2-3 సార్లు చిదంబరం గారు కౌంటర్ గా మాట్లాడారు. చిదంబరం గారు ప్లే చేయండి ఒకసారి. అంటే ఆయన తెలుగు వెర్షన్ మనం ప్రజెంట్ చేస్తున్నాం, ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఎక్కువగా ఉన్నది ఇది మనం గత 50-60 సంవత్సరాలుగా అనుసరిస్తున్న మార్గాన్ని తిరిగి వెనక్కి తిప్పడమే. మనం ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న దేశం. మనం చైనాను దాటిపోయాం. జనాభా పెంచడంలో ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా TFR కొంచెం 2 కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత PFR ను అలాగే జనాభా వయస్సును పరిగణనలోకి తీసుకుంటే ఈ జనాభా స్థిరపడిపోతుంది. జనాభా పెరిగేలా చేసే ప్రతిపాదన చేయడంలో ప్రయోజనం ఏమిటి? నా స్నేహితుడు చంద్రబాబు నాయుడికి ఎంతో గౌరవంతో చెప్పాలి. మేము యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనను బాబు అని పిలిచేవాళ్ళం. ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. ఇక్కడ ఏది? ప్రతి రాష్ట్రంలో జనాభా పెంచడంలో అసలు ప్రయోజనం లేదు. అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది మన ప్రస్తుత సమస్యలను బడ్జెట్ కేటాయింపుల నుండి వాతావరణ మార్పు వరకు మరింత పెంచుతుంది. జనాభా పెంచడం సమాధానం కాదు. భారతదేశం అంతటా జనాభాను స్థిరపరచడమే సమాధానం. 3 పిల్లలు 4 పిల్లల విధానం కూడా పూర్తిగా కాంట్రాడిక్టరీగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి. ఎందుకంటే చిదంబరం గారు పొలిటికల్ గా సరే ఆయన్ని మనం రకరకాలుగా ఆయన మీద చాలా షాడోస్ ఉన్నాయి, కానీ బట్ బీయింగ్ ఏ సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ గా కానీ లేదా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గా కానీ ఆయనకి భారత రాజ్యాంగం పట్ల, భారత రాజకీయాల పట్ల ఒక చాలా అవగాహన ఉంది. అఫ్ కోర్స్ నేనైతే పర్సనల్ గా ఆయనతో పొలిటికల్ ఆయన దీంట్లో డెఫర్ అవుతా అని వేరే సంగతి, కానీ బట్ హీ సచ్ ఏ జీనియస్ మ్యాన్. అలాంటి వ్యక్తి దీని గురించి చాలా కేటగారికల్ గా ఆయన ఇంటర్వ్యూలో ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. సరే, దీని మీద డీలిమిటేషన్ మీద కూడా వేరే అంశాలు ప్రస్తావించారు. అది మనం మరొక సందర్భంలో మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా జనాభాకి సంబంధించి ఆయన చెప్పేది ఒకటే. దీంతో మనం డెఫినెట్గా ఇప్పుడు పిల్లల్ని కనేసేయటం, దేశం మీద వదిలేయటం కాదు కదా. పిల్లల్ని కనడం అంటే ఏంటి? ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే మనం వర్కింగ్ అట్మాస్ఫియర్ అంటామే. ఒక పని చేయడానికి ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉండాలి. అదేవిధంగా పిల్లల్ని కనాలంటే వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు జీవించేటువంటి ఒక వసతులు కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ, వాళ్ళ యొక్క పౌష్టిక ఆహారాలు కానీ, ఇవన్నీ కూడా ఆ స్టేటస్లో ఇవాళ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు ఒక సరైనటువంటి పోషణకి అన్ని రకాల సౌకర్యాలతో, అంటే ఒక మాదిరి సౌకర్యాలతో జీవించే పరిస్థితి చెప్పండి. ఎంతమంది జీవిస్తున్నారు? ఎన్ని కుటుంబాలు? పౌష్టికాహారాలు ఏమితో ఈ రోజుకి అనేక మంది పిల్లలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అసలు అసంఖ్యాకమైనటువంటి మహిళల్లో రక్తహీనత ఉందనేటువంటిది మనకి రిపోర్టులు తీసుకుంటే తెలుస్తున్నాయి. రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. పౌష్టికాహారం లేమితో చదువుతున్నారు. స్కూల్ పిల్లల్లోనే కళ్ళకి చత్వారం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు చాలా దృఢంగా బలంగా ఉన్నటువంటి రైతులు వాళ్ళల్లో ఈ మధ్య బీపీలు, షుగర్లు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు ఇంత ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, వాటన్నిటిని కూడా లివింగ్ స్టాండర్డ్స్ అనాలి. పూర్తిగా మహిళ యొక్క హక్కు అది. ఆ పాయింట్ కోసం అసలు ముందు లివింగ్ స్టాండర్డ్స్ చెప్తున్నా.
ఆ లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటివి కనీస స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజలకు లేని నేపథ్యంలో ఈ తరహా పిలిపివ్వడం అనేటువంటి కరెక్ట్ కాదు. ముఖ్యంగా చిదంబరం గారు చెప్పినట్టుగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు యాజ్ యూ రైట్లీ రైజ్డ్ ద పాయింట్ తను చెప్పింది కూడా. సో ఈ రెండింటిని కూడా బేరీజ్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా పిల్లల్ని ఎంతమందిని కనాలా, అసలు కనాలా వద్దనేది ఇట్ ఈస్ అ టోటల్లీ రైట్ ఆఫ్ విమెన్. మనం వీ కెన్ సజెస్ట్ అంతే తప్ప మనం నిర్దేశించి చెప్పేటువంటి హక్కు భర్తకు కూడా లేదు. అది రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం చట్ట ప్రకారంగా ఉన్నటువంటి మహిళల హక్కు లేదు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు